బంగాళాఖాతంలోకి ధరణి 4 గోడల మధ్యలో కూర్చొని దాన్ని రూపొందించారు. ప్రజాస్వామ్యయుతంగా భూభారతి హరీష్ వినోద్ సూచనలు తీసుకున్నాం. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటి అంటూ అసెంబ్లీలో కొత్త ఆర్ఓఆర్ బిల్లు నిన్న బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీలో భూభారతి బిల్లును బుధవారం ప్రవేశపెట్టిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 4 గోడల మధ్య కూర్చొని ధరణిని రూపొందించారని ఫైర్ అయ్యారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన చట్టం వల్ల లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024ను తాము తీసుకొచ్చినట్టు వివరించారు. అయితే అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే దీన్ని రూపొందించామని స్పష్టం చేశారు. భూ వివాదాల గ్రీవెన్స్ అప్పీల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సిసిఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరిచినట్టు వివరించారు అంటూ ఇక్కడ లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ ఉండడానికి కారణమే ధరణి. అక్కడ ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద పడ్డ తర్వాత దాన్ని మార్చుకుందామంటే ఎవరిని చుట్టూ తిరిగినా కాకపోవడము, అసలు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ లేకపోవడం, అంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా మంది నష్టపోయినని గతంలో చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా కేసీఆర్ అన్నటువంటి ఒక మాట చూడండి, మీ అందరికీ అది తెలవాలి. ఆనాడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నటువంటి మాట ఇగో ధరణికి సంబంధించి ఒకసారి మీరు చూడండి. బంగాళాఖాతంలో కలపాల్సిందే, మీరు కలుపుండ్రి, మీరు కలిపితే పుణ్యం ఉంటది, ఆ పుణ్యం వస్తుంది మీకు అని చెప్పండి. ఎందుకో చూడండి ఒకసారి. గెలిచిన అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో వాళ్ళు మొన్న బట్టి విక్రమార్క గారు ఆయన ఇంకో మిత్రుడు మాట్లాడుతూ ధరని తీస్తే మంచి చాలా మీకు పుణ్యం తీసేయాలి. మీ కాలంలో బ్రోకర్లు గెలిచిండ్రు, పైదవకారులు గెలిచిండ్రు. ప్రజలు ఉండ్రి పడిగాపులు 3 రోజులు పడి ఉండాలి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ. మళ్ళీ మీ రాజ్యం అయితే గదే వస్తుంది. నేను మాట్లాడే మాట ప్రజలు వింటున్న అధ్యక్ష, ఎవరు గెలుస్తారో ఆలోచించుకోవాలి. ఈ లెక్కలో గెలిచిన ఆనాడు ఊహించి అన్నటువంటి మాట సరే, ఇప్పుడు అసలు బిల్లుల్లోకి మనం పోదాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ వస్తే ఏమైతుంది అంటే ధరణిని తీసి పాడేస్తామని చెప్పారుగా బంగాళాఖాతంలో. సో తీసేస్తే మళ్ళా పైరవికారులు వస్తారు, మళ్ళీ బ్రోకర్ గాళ్ళు వస్తారు. చూడండి ఒకసారి మళ్ళా పడిగాపులు కాయాల్సి వస్తుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కాడ అని చెప్పి ఆనాడు కేసీఆర్ అన్నాడు. గెలిచిన అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో వాళ్ళు మొన్న బట్టి విక్రమార్క గారు ఆయన ఇంకో మిత్రుడు మాట్లాడుతూ ధరని తీస్తే మంచి చాలా మీకు పుణ్యం తీసేయాలి. మీ కాలంలో బ్రోకర్లు గెలిచిండ్రు, పైదవకారులు గెలిచిండ్రు. ప్రజలు ఉండ్రి పడిగాపులు 3 రోజులు పడి ఉండాలి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ. మళ్ళీ మీ రాజ్యం అయితే గదే వస్తుంది. నేను మాట్లాడే మాట ప్రజలు వింటున్న అధ్యక్ష. ధరణి అంటే ఎగ్జాక్ట్ ఏంది అధ్యక్ష? భూమి మీద నేను ఇంతకుముందు ధరణి అంటే ఆనాడు కేసీఆర్ మొదలు ఏముండరో ఒకసారి ఈ పాయింట్ విన్న తర్వాత మనము ఇప్పుడు వీళ్ళు పెట్టిన బిల్లుకు సంబంధించిన చర్చ చేద్దాం. ఇగో ధరణి అంటే ఎగ్జాక్ట్ ఏంది అధ్యక్ష? భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలందరూ తొలగిపోయింది. భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. నీకున్న 5 ఎకరాలకో 10 ఎకరాలకో 3 ఎకరాలకో ఆ భూములకు ఎందరో మొగళ్ళు ఉంటుండే, అంటే మొగుళ్ళు ఒక భూమికి ఎక్కువ మంది మొగుళ్ళు ఉంటుండే. ఇలా ఎవరో కాదు భర్త అంటే ఆ మొగుడు ఒకే ఒక్కడు ఆ రైతే అయిండు తప్ప వాళ్ళందరినీ తీసేస్తామని చెప్పి ఆనాడు చెప్పిండు. ఇగో భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. నీకున్న 5 ఎకరాలకో 10 ఎకరాలకో 3 ఎకరాలకో 4 ఎకరాలకో నువ్వే యజమానివి. ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా, మార్చుకోవన్నా, గిఫ్ట్ ఇయ్యన్నా, లేదా అమ్ముకోవన్నా నీ బొటన వేలుతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక సెంటెన్స్ లో చెప్పానంటే దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నా, ఇంతమంది దగ్గర ఇన్ని అంచెలలో ఉన్నటువంటి పెత్తనాన్ని పీకేసి గవర్నమెంట్ లో ఉన్న అధికారాన్ని తీసేసి నీ భూమి మీద ప్రభుత్వం నీకే అధికారం ఇచ్చింది. నీ సంత బొడనవేలుతోనే మారేటువంటి అవకాశం పెట్టింది. లేకపోతే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అధ్యక్ష. ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు. బీఆర్ఓ లేడు, ఉన్న గిరిదావర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, చివరికి రెవెన్యూ సెక్రటరీ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కూడా మార్చే అధికారం లేదు. కేవలం రైతు బొడన వేలే మారుస్తుంది. ఇది కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. ఆనాడు మీ భూమి పైన ఇంకెవ్వడికి అధికారం ఉండదు,
విఆర్ఓ స్థాయి నుంచి మొదలు పెడితే చీఫ్ మినిస్టర్ దాకా ఎవ్వరు కూడా దాన్ని మార్చే ప్రసక్తి ఉండదు. నీ బొటన వేలుతో తప్ప ఇంకా ఎవడు దానిపైన మార్చే ప్రసక్తి ఉండదు. అందుకోసం మేము తీసుకొస్తున్నాం అని చెప్పి ధరణి పోర్టల్ కి సంబంధించి ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. అసెంబ్లీలో ఇంకో మాట అన్నాడు. అధ్యక్ష, ఇంకో మాట కూడా నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా. ఈ భూ రికార్డుల ప్రక్షాళన దేశం మొత్తం ఇక్కడ నేర్చుకొని పోయే విధంగా చేయాలని సంకల్పించిందే ధరణి వెబ్సైట్ అధ్యక్ష. ఆ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ టు గో. మేము రేపు పొద్దున అధ్యక్ష నేను చెప్తున్న పొద్దున రిజిస్ట్రేషన్ అయితే గంట లోపలనే అది సైట్ లో అప్డేట్ అవుతుంది అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ఈస్ ధరణి వెబ్సైట్. అంటే ప్రతి గంటకు 6 ఉంటుంది, ప్రతి గంటకు జమాబందీ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఏది పెండింగ్ ఉండదు. దానికి కొంత రెసిస్టెన్స్ ఉంది అధ్యక్ష. కొన్ని చోట్ల కొంతమందికి ఆదాయం పోతుందని దుర్మార్గమైన ఆలోచన ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, అవేర్నెస్ వచ్చింది. అలా ధరణికి సంబంధించి ఆనాడు విమర్శించిన ప్రతిపక్ష నాయకులు అంటే ఇప్పటి ప్రభుత్వం పాలకపక్షం ఏమన్నదంటే అంటే ఈ ధరణి వల్ల రైతులు నష్టపోతారు అని చెప్తే తనేమన్నాడంటే దీని ద్వారా రైతులు కాదు నష్టపోయేది, భూ యాజమాన్య హక్కులు కోల్పోవడం కాదు, మధ్యలో బ్రోకర్ గాళ్ళు ఏజెంట్ల గాళ్ళకి నొప్పి అవుతుంది, చాలా మందికి ఆదాయ మార్గం కోల్పోతారు అని చెప్పి ఆనాడు అన్నాడు. కాబట్టి ఆ పీడ పోవాలి, ప్రజలకు పోవాలంటే ధరణి వెబ్సైట్ రావాలి. గంటకు రికార్డ్ అప్డేట్ కావాలి. అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు కానీ ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదో బటన్ కొడితే చూసేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నేను తయారు చేసినది, నేనే ఇన్వాల్వ్ అయి చేసినాను. పర్ఫెక్ట్ గా చేపిస్తాం, ఖచ్చితంగా చేపిస్తాం. దాని తర్వాత బ్యాంకర్స్ కూడా పెడతా ఉన్నాం. మీ పాస్బుక్ తీసుకొని పాహాని నకలు తీసుకొని, పాహాని లేదు నకలు లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్సైట్ లో చూసే క్రాప్ లోన్ ఇవ్వాలని చెప్పినాం అధ్యక్ష. ఎన్కంబరెన్స్ తో సహా ఉంటది, క్రాప్ లోన్ తీసుకున్నా ఉంటది. కానీ చెప్పింది ఏంటంటే ఆనాడు ఒక రైతు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే పహానీనో లేకపోతే పాస్బుక్ ఇచ్చి చూపించుకొని లోన్ అడగాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఆన్లైన్లో పోర్టల్లో ఉంటుంది. జస్ట్ నీ డాక్యుమెంటేషన్ ఏది ఉందో అది చేసుకుంటే సరిపోతుంది. ఆ భూ యాజమాన్య హక్కులని చూపించుకోవాల్సిన అవసరం లేదు, అది ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ రైతుల క్రాప్ లోన్ కూడా సులభతరం అవుతుంది అని చెప్పి, సరళతరం అవుతుంది అని చెప్పిండు. ఎంటీ లోన్ తీసుకునే ఉంటది, లాంగ్ టర్మ్ లోన్ తీసుకునే ఉంటది, భూమి మార్టిగేజ్ చేసినా కూడా వివరాలు ఉంటాయి. కాబట్టి దాని మీద వెబ్సైట్ ఆధారంగానే మీరు లోన్లు ఇవ్వాలి రైతులకు తప్ప మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకొని లోన్ ఇచ్చేట్టు రాయించుకొని అది వేరు మాట. కానీ పాస్బుక్ పట్టుకరా, పాని నకలు పట్టుకరా అనేది కూడా దుర్మార్గం. ఇది అవసరం లేదు అని చెప్తున్నాడు. పాస్బుక్ పట్టుకరా, అది పట్టుకరా, ఇది పట్టుకరా అని ఏం అడగాల్సిన అవసరం లేదు. ఇక బ్యాంకులు కూడా లోన్లు డైరెక్ట్ గా వెబ్సైట్ లో చూసి ఇచ్చేయవచ్చు అని చెప్తూ ఇంకొక మాట అన్నాడు. ఇగో సో ఆనాడు ముందే ఊహించి చెప్పినటువంటి మాటల వీళ్ళు సరే మేమైతే దీన్ని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి అంటూ ఇక్కడ 4 గోడల మధ్య మాత్రమే దాని కూర్చొని రూపొందించారని చెప్పిండ్రు. మనము ఈ బిల్లులకు పోతే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇగో భూభారతి వచ్చేసింది, దేశానికి ఆదర్శంగా కొత్త ఆర్ఓఆర్ చట్టం, ఉచిత న్యాయం అందించేందుకు వ్యవస్థ, అప్పీల్ ట్రిబ్యునల్ తో అందరికీ న్యాయం, ప్రతి రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి అంటూ 23 సెక్షన్లతో కొత్త భూ పరిపాలన అని చెప్పి ఇక్కడ 23 సెక్షన్లు వచ్చినాయి. సో తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ 2024 కొత్త చట్టం దేశానికి ఆదర్శంగా నిలవనున్నది. పేద రైతుల కోణంలోనే ఆలోచించి చట్టాన్ని రూపొందించగా ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. ఇందులో సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు కూడా అందించే వ్యవస్థకు రూపకల్పన చేశారు. 2004లో యూపీఏ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కార్యక్రమానికి భూభారత్ అనే పేరు పెట్టారు. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో భూభారతి కింద పైలట్ ప్రాజెక్ట్ సైతం నిర్వహించారు. 20కి పైగానే ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన తర్వాతే తుది రూపు ఇచ్చారు. ప్రతి సెక్షన్ పై సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి క్లాస్ పైన, ప్రతి కొత్త అంశం పైన తలెత్తే న్యాయపరమైన చిక్కుల గురించి ఆరా తీశారు. చట్టం అమల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ భూమి హక్కుల రికార్డుల బిల్లు 2024 డ్రాఫ్ట్ ను ఆగస్టు నెలలోనే రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను సైతం స్వీకరించారు. ప్రతి జిల్లాలోనూ సదస్సుల నిర్వహణ ద్వారా చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలను రైతులకు, రైతు సంఘ ప్రతినిధులకు కలెక్టర్లు వివరించారు. ఆర్ఓఆర్ చట్టాన్ని తయారు చేయడంలో రెవెన్యూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్, భూమి సునీల్ ఆయన పేరు కీలక పాత్ర పోషించారు. సో సిసిఎల్ఏ నవీన్ మిట్టల్, సిసిఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి లచ్చిరెడ్డి, రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సైతం ఆర్ఓఆర్ చట్టం తయారీలో భాగస్వాములు అయ్యారంటూ ఇక్కడ ఈ ఆర్ఓఆర్ చట్టంకి సంబంధించి ఈ భూభారతిలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే
ఒక 20 పాయింట్స్ పెట్టినామని చెప్తా ఉన్నారు. ఏంటి అవి అసలు? చాలా ముఖ్యమైన విషయం ఇది. మనకి ఎట్టి పరిస్థితులలో దీన్ని తెలుసుకోవాలి, మనం అవగాహన చేసుకోవాలి. మనకు సంబంధించిన మన భూములు, మన హక్కులు, మన భాగస్వామ్యం కాబట్టి దీంట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన పైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇగో ఏం పెట్టినరో ఒకసారి చూడండి. ఇక్కడ పేదలకు వరంగా ఆర్ఓఆర్ అంటూ ఇక్కడ 23 సెక్షన్లతోని కొత్త భూ పరిపాలన అంటూ ఇక దేశానికి ఇది ఆదర్శమట. సో ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, 2020లో 2020లో తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ తో అంటే ధరణితో కంపేర్ చేస్తే ఈ ఆర్ఓఆర్ 2024లో ఏముంది ఏది లేదని ఇక్కడ క్లారిటీగా ఇక్కడ రాసిండ్రు. ఒకసారి మనందరికీ ఉపయోగపడేది 24 ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ తేడా ఒక్కసారి చూడండి. అప్పటికి ఇప్పటికి బీఆర్ఎస్ కి అట్లే కాంగ్రెస్ కు ఉన్నటువంటి తేడా మరి నిజంగానే మనకు ఉపయోగపడుతుందా కాదా అనేది క్లారిటీగా చూసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇగో ఫస్ట్ అంశం వ్యవసాయ భూ రికార్డు. అప్పుడు ఇగో 2024లో ఇప్పుడు వ్యవసాయ భూ రికార్డు ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇలా వ్యవసాయ భూ రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డు ఉంటుంది ఇంట్లో. అక్కడ కూడా అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఆబాదీలు ఈ నివాసాలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఆ చట్టంలా లేకుండే, ఇప్పుడు దీంట్లో ఉన్నాయట. కొత్త ఆర్ఓఆర్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. పాత ఆర్ఓఆర్ ఇందులో ఉంది, అందులో కూడా ఉంది. ఆర్ఓఆర్ సవరణ ఇంట్లో లేదు, దాంట్లో ఉంది. ఇంలా అంటే బీఆర్ఎస్ లా, కాంగ్రెస్ లా అంటే ఉంది. ఇక్కడ అన్ని ఉంది 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 అని ఇక్కడ లేదు లేదు అనేది ఒకసారి చూపిస్తా ఉన్నారు. ఇది క్లారిటీ చూసుకోవాలి, ఇది మనకు తెలవాలి. పాత ఆర్ఓఆర్ అయింది, కొత్త ఆర్ఓఆర్ అయింది. అట్లే ఆర్ఓఆర్ సవరణ, పార్ట్ బి కేసుల పరిష్కారం పాత దాంట్లో లేదు. ఆర్ఓఆర్ బి కేసుల పరిష్కారం ఏదైతే ఉందో అది 2020లో లేదు, ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో ఉన్నది అని చెప్తూ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ అందులో ఉన్నది, ఇందులో కూడా ఉన్నది. మ్యూటేషన్ కి విచారణ అప్పుడు లేదు బీఆర్ఎస్ పరిపాలనలో, ఇప్పుడు ఉన్నది. అంటే వాళ్ళు తెచ్చిన చట్టంలో నేను చెప్పేది, వాళ్ళు తెచ్చిన బిల్లులో. సో మార్టిగేజ్ అందులో ఉన్నది, ఇందులో ఉంది. కోర్టు ఆర్డర్ తో మ్యూటేషన్ చేయొచ్చు, ఇందులో ఉన్నది, అందులో కూడా ఉన్నది. సేల్ సర్టిఫికెట్ తో మ్యూటేషన్ అందులో లేదు, ఇప్పుడు దాంట్లో ఉన్నది. 38E ఓఆర్సి అసైన్మెంట్ మ్యూటేషన్లు ఇందులో లేదు, అంటే అందులో లేదు, ఇప్పుడు ఉన్నది. తప్పుడు మ్యూటేషన్ల నియంత్రణ అప్పుడు లేదట. తప్పుడు మ్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి నియంత్రణ ఆ బిల్లులో లేదు, ఇప్పుడు ఉన్నదట. ఇట్లా రిజిస్ట్రేషన్ కు ముందే సర్వే సబ్ డివిజన్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉందట. ల్యాండ్ పార్సిల్ కు యూనిక్ నెంబర్ కి ఛాన్స్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది యూనిక్ నెంబర్ ఛాన్స్. వ్యవసాయ భూమికి పాస్బుక్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆబాదీ ల్యాండ్ కు పాస్బుక్ అప్పుడు లేదట, ఆబాదీ ల్యాండ్ కి ఇప్పుడు ఉన్నదట. సో అప్పీల్ వ్యవస్థ అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నదట. రికార్డులు పబ్లిక్ చూడొచ్చా? పబ్లిక్ అప్పుడు చూడొచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది. విలేజ్ అకౌంట్ కి పహానీ లింకు అప్పుడు లేదు, విలేజ్ అకౌంట్ కి పహానీ లింకు అప్పుడు లేకుండా ఇప్పుడు ఉన్నదట. సో ట్రిబ్యునల్ అప్పుడు లేకుండే, ఇప్పుడు ఉన్నది. పేదలకు ఉచిత న్యాయ సహాయం అప్పుడు లేకుండే, ఇప్పుడు ఉన్నదట. సో సేల్ డీడ్ పాస్బుక్ లో సర్వే మ్యాప్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నదట. వీళ్ళు చెప్పిన 24 పాయింట్లల్లో ఆల్మోస్ట్ వీళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 మాత్రమే. 8 పాయింట్స్ మాత్రమే 24లో 8 పాయింట్స్ మాత్రమే ధరణిలో ఉంటే మేము మొత్తం ఇంకా 16 పాయింట్స్ యాడ్ చేస్తూ ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నాం. ఇది కొత్త బిల్లులో ఉన్నటువంటి అంశాలని చెప్తూ ఈ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ 2024లో ఈ కొత్త ఆర్ఓఆర్ బిల్లులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అండ్ తేడా అప్పుడు ఏం లేకుండే, ఇప్పుడు ఏమున్నదని. ఈ రెండిట్లో ఏమున్నది ఇప్పుడు ఇందాక నేను పైన చెప్పిన చూడు, ఇక దానికి సంబంధించి ఆ 8 ఇక్కడ ఇక 3, 4, 5, 6, 7, 8 నేను ఏవైతే 8 చెప్పినో ఆ 8 కింద ఉన్నాయి. ఇగో కరెక్షన్స్ అవకాశం లేదు. అప్పుడు రెండిట్లా ఏముంది ఏం లేదు. ఇగో ఈ రెండిట్లో ఏముంది అనే దానికి వీళ్ళు ఏం చెప్పారంటే కరెక్షన్స్ అయితే ఆర్ఓఆర్ 2020లో అవకాశం లేకుండే, బట్ ఇప్పుడు సెక్షన్ 4 ఆఫ్ 5.5, 6 లో ద్వారా చేయొచ్చు అని చెప్పి 2024 గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తుండే? తహసీల్దార్ చేస్తుండే. ఇక్కడ తహసీల్దార్ ప్లస్ డిప్యూటీ తహసీల్దార్ కూడా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ వచ్చింది దేంట్లో కొత్త ఆర్ఓఆర్ లా. సో మ్యూటేషన్ సెక్షన్ 5, 6, 7 ఉంటే ఇక్కడ సెక్షన్ 5, 7, 8 తో విచారణతో చేస్తారట. ఇక సబ్ డివిజన్ అప్పుడు లేకుండే, ఇప్పుడు సెక్షన్ 5, 7, 8ల ద్వారా చేయొచ్చట. డాక్యుమెంట్ అప్పుడు పాస్బుక్ ఉండే, ఇప్పుడు పాస్బుక్ తో పాటు టీడీ భూదార్ నెంబర్ ఒకటి వస్తా ఉంది కదా. సో మన మనుషులకు ఆధార్ ఎట్లనో భూములకు కూడా భూదార్ నెంబర్ వస్తుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
అది ఎవరి పేరు మీద ఏది ఉన్నది అనేది ఇప్పుడు ఇలా ఆధార్ నెంబర్తో మనం ఎట్లయితే మనుషులు దొరకబడుతున్నామో అట్లా భూమిని చాలా ఈజీగా సులభతరంగా, సరే మంచిని ఎప్పుడైనా కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎవరు చేసినా మంచిని, దాంట్లో లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా కొత్త చట్టం ద్వారా తీసుకురావచ్చు కదా, ఏమన్నా అప్డేట్ అవుతుంది కదా, ఎప్పటికప్పుడు కూడా టెక్నాలజీ మారుతుంది, స్కిల్స్ మారుతాయి, లేదా దాంట్లో లోటుపాట్లు తెలుస్తాయి, తెలిసిన తర్వాతనే కదా మార్చేది ఏదైనప్పుడు కూడా. మనం రాజ్యాంగం అటువంటిది కూడా ఎప్పుడో రాసుకున్న రాజ్యాంగం ఇయ్యాలంటే కూడా మన ఇయ్యాల పరిస్థితులకు అనుగుణంగా, ఇవాళ అవసరాలకు అనుగుణంగా ఎట్లయితే దాంట్లో ఉన్న అంశాలను మార్చుకుంటా లేదా దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటా పోతున్నామో ఇక ఇది కూడా గంతే అనుకోవాలి. అంతేగాని మొత్తానికి వాళ్ళు తెచ్చింది బేకారు, తెచ్చింది అవతల వాడేయచ్చు అని చెప్పేదానికి ఏం లేదు. ఆ చట్టానికి ఎక్స్టెన్షనే ఇది తప్ప అది పూర్తిగా లేదు అని చెప్పడానికి లేదు. అయితే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ అప్పుడు పాస్బుక్ ఉంటే ఇప్పుడు భూదార్ కూడా వస్తా ఉంది. అప్పీలు అప్పుడు లేకుండే, ఇప్పుడు సెక్షన్ 14-15లతో ఏర్పాటు చేసినట్టు అప్పీల్ చేసుకోవడానికి. సో రైట్ టు ప్రైవసీ అప్పుడు ఉన్నది, ఇప్పుడు అవకాశం లేదు. మరి ఇది ఎట్లా? ఇప్పుడు రైట్ టు ప్రైవసీ, అప్పుడు ప్రైవసీ ఉంటుండే, ఇప్పుడు ప్రైవసీ లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. అవకాశం లేదంటే ఇప్పుడు ప్రైవసీకి ఏమన్నా జరగచ్చు. మరి అసలుదే అది ముచ్చట. మరి అంటే ప్రైవసీ అంటే ఏంటిది? ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు ఏ ట్రాన్సాక్షన్లు చేసిరనే, ఎవరి నుంచి ఎవరికి అమ్మిండ్రు, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నారు అనే విషయాన్ని అప్పుడు కొంత ప్రైవసీతో ఉంటుండే, అది ఎవరికి వాళ్ళే తీసుకోవాల్సిన సందర్భం ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే అప్పుడు ఓన్లీ తంబు ద్వారా రైతు పెడితే మాత్రమే తెలిసేది. ఇప్పుడు ఎవరికైనా చూసుకునే అవకాశం వచ్చేసింది. దీని ద్వారా మరి ఇది ప్రైవసీకి కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా లేదు ఏదైనా సరే ఓపెన్ ఉండాలి అంటే మరి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. విలేజ్ అకౌంట్ అప్పుడు లేకుండే, ఇప్పుడు పహానీ ఆధారిత ఆర్ఓఆర్ అంటూ ఇక్కడ ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా వీళ్ళు చెప్పిండ్రు. అయితే ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లకు సంబంధించి వీళ్ళు చెప్పిన ముచ్చట ఇగో, ప్రభుత్వ భూములకు గనక పట్టా పొందితే ధరణి పోర్టల్ ద్వారా అనేక అక్రమాలు జరిగినాయి. సో 1,00,000 కోట్ల విలువైన భూములను కొలగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ భూములు అంటే దేవాదాయ, వక్ఫ్, భూదాను, సీలింగ్, కాంతిశీకుల భూములకు అక్రమంగా పాస్ పుస్తకాలు పొందిన వాటిని రద్దు చేసే అధికారం CCLAకి కట్టబెట్టారంటూ ఎవరైతే అక్రమంగా పాస్బుక్లు చేపించుకున్నారో అవన్నీ కూడా రద్దయిపోతాయట. రద్దయిపోవడంతో పాటు అది CCLAకి అప్పచెప్పారట, CCLAకి. సో ఇక్కడ వాటిని రద్దు చేసే అధికారం ఉంది. ఇది సుమోటోగాను చేయొచ్చు. ఎవరైనా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఫిర్యాదు చేయడం ద్వారా CCLA రివ్యూ చేసి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయొచ్చు అంటూ, ఎవరైనా ప్రభుత్వ భూములు కనుక అన్యాక్రాంతమైనవి అని అనిపిస్తే మనం CCLAకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దానిపైన రివ్యూ చేసి ఆ పట్టాలని క్యాన్సిల్ కూడా చేస్తారట. సో ఇది వీళ్ళకి అప్పచెప్పినటువంటి అధికారాలు. ఇక్కడ ఆబాదీలకు కూడా ప్రత్యేక రికార్డు కూడా మెయింటైన్ చేస్తారట. ఆబాదీ ల్యాండ్స్ అంటే నివాస ప్రాంతాలు. ఈ ఆబాదీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నివాస ప్రాంతాలు యాక్చువల్గా. అయితే ధరణిలో వ్యవసాయ భూములతో పాటే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక ఆర్ఓఆర్ తయారు చేస్తారు. దీనివల్ల ఏ సర్వే నంబర్లు వ్యవసాయేతర భూములుగా మారాయన్నది ఈజీగా తెలుస్తుందంటూ, నివాస ప్రాంతాలుగా మారినటువంటి ఈ ఆబాదీలు అని పిలుస్తారు కదా, వాటిని డేటా అంతా కూడా వస్తుందట సర్వే నంబర్ల ప్రకారము. సో వ్యవసాయేతర భూములుగా మారినాయి ఎన్ని, ఎక్కడెక్కడ అయినా అని చెప్పి ఆ డేటా కూడా తెలుస్తుందట ఈ ఆర్ఓఆర్ ద్వారా. అయితే ఇక్కడ దీన్ని తయారు చేసింది ఈయన భూభారతి రూపకర్త భూమి సునీల్. ఈయన పేరు భూమి సునీల్. ఈయన ఇగో తెలంగాణలో పేదలకు న్యాయం చేసేందుకు తీసుకొచ్చిన భూభారతి బిల్లును రూపొందించడంలో రెవెన్యూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ కీలక పాత్ర వహించారు. ఆగస్టు నుంచి నేటి వరకు ఈ చట్టం తయారీకి వందలాది మందితో ప్రత్యక్షంగా మాట్లాడారు. మంత్రులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులతో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని చట్టాలను కూడా అధ్యయనం చేశారు. అందరి అభిప్రాయాలు సేకరించి 24 సార్లు డ్రాఫ్ట్ మార్చారు. అయితే ప్రస్తుతం మొదట తయారు చేసిన డ్రాఫ్ట్ కి దగ్గరగానే ప్రస్తుతం బిల్లు ఉండడం గమనార్హం. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉందట ఆల్మోస్ట్. చట్టం తయారీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి 20 సార్లకు పైగానే సునీల్ సమావేశమయ్యారు. అలాగే గ్రామాల్లో స్టడీ చేయడానికి భూ న్యాయ శిబిరాలను కూడా నిర్వహించారు. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వాటి పరిష్కార మార్గాలను చట్టబద్ధంగా ఎలా ఉండాలో స్టడీ చేశారు. గతంలో ఆయన రూపొందించిన అనేక చట్టాల ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ని పరిగణలోకి తీసుకున్నారు. కొన్నిసార్లు రాత్రి 12 గంటల వరకు కూడా చట్టం రూపకల్పన సమీక్షలో నిమగ్నమయ్యారు. కొందరు ఎన్ని విమర్శలు చేసినా రైతు కోణంలోనే చట్టం రావాలన్న ఆకాంక్షతో పనిచేయడం గమనార్హం. అందుకే పేదలకు ఉచిత న్యాయ సలహాలు కూడా ఇచ్చేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని పట్టుబట్టి సాధించారంటూ భూమి సునీల్ ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ చట్టాల నిపుణుడు తనే ఫైనల్ గా ఉచిత న్యాయ సలహాలు కూడా అందించాల్సి ఉంటది ఖచ్చితంగా, పట్టుబట్టి మరి దాన్ని సాధించిండట. సో తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి.